టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మద్యం సేవించి పాఠశాలకి వచ్చిన ప్రధాన ఉపాధ్యాయుడు అడిగిన వారిపై దుర్భాషలాడిన వైనం. కర్నూలు సర్వజన వైద్యశాల కాన్పుల వార్డులో డాక్టర్ల నిర్లక్ష్యం. నిండు గర్భిణి ఓపీని చింపి బయటకు పంపిన లేడీ డాక్టర్లు. ఆర్థికంగా చితికిన ఏపీకి బూస్ట్ ఇచ్చిన కేంద్రం. నారా భువనేశ్వరి పైపాల్యం గ్రామ దత్తత మహిళలతో ముఖాముఖి కార్యక్రమం. కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తలోకే పరిస్థితి లేదు. సిపిఎం జిల్లా నాయకులు మంద మల్లేశం. ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన 4 నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, గత ప్రభుత్వం అసమర్థత వలన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చితికిపోయిందని, ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ బూస్ట్లా పనిచేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర చెప్పారు. కర్నూలు నగరంలోని 40వ వార్డు నరసింహారెడ్డి నగర్లోని బీజేపీ కార్యాలయంలో నగ్నూరు రాఘవేంద్ర విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడి, ప్రత్యేకంగా సహాయం కోసం అమరావతి అభివృద్ధి కొరకు 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేసిందని, హైదరాబాద్ టు బెంగళూరు పారిశ్రామిక కార్యదర్శి అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు కేంద్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో లోకేశ్వరయ్య, శివయ్య, శెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు. ములుగు వాచేడు మండలం ధర్మవరం గ్రామంలోని ఆధార్ అప్డేట్ ఫారంపై సంతకం పెట్టించడానికి కొంతమంది గ్రామస్తులు వెళ్లగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన గెస్టెడ్ హెడ్ మాస్టర్ గ్రామస్తులపై దుర్భాషలాడుతూ, నేను సంతకం పెట్టను, ఏం చేస్తారు చేసుకోండి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పవలసిన ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాలలోకి త్రాగి రావడం చాలా బాధాకరంగా ఉందని, తక్షణమే ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మీరు స్కూల్లో పనిచేస్తున్నారు కాబట్టి మీరేమన్నారు? మురిగిపోయినా కదా, మీరు ఎందుకు అబద్ధం అన్నావు? బాబు మీటింగ్ 10 నిమిషాల మీటింగ్ అయిపోయింది. మీకు 10 నిమిషాలు మీటింగ్. అక్కడ చెప్పు. కర్నూలు సర్వజన వైద్యశాల కాన్పుల వార్డులో డాక్టర్ల నిర్లక్ష్యం. నిండు గర్భిణి ఓపీని చింపి బయటకు పంపిన లేడీ డాక్టర్లు. పెద్ద డాక్టర్లు కాకుంటే కలెక్టర్కు చెప్పుకోపో అని బెదిరిస్తున్న లేడీ డాక్టర్లు. నెలలు నిండిన గర్భిణి ఉదయం 11 గంటలకు ఎమ్మిగనూరు నుండి అంబులెన్స్లో కర్నూలు పెద్ద ఆసుపత్రికి వచ్చిన వైద్యం చేయని కాన్పుల వార్డులోని లేడీ డాక్టర్లు. చివరకు కలెక్టర్ ఆఫీస్కు వెళ్లి రికమెండేషన్ ద్వారా సాయంత్రం 5:30 కాన్పుల వార్డులో అడ్మిట్ అయ్యి పెద్ద ఆసుపత్రి సూపరింటెండెంట్ కంప్లైంట్ చేసినా పట్టించుకొని పోయినాం. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణికి కానీ లోపల ఉన్న పిండానికి కానీ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? పేషెంట్లకు కొడుకు పుడితే 2,000 రూపాయలు, కూతురు పుడితే 1,000 రూపాయలు అనాధికారంగా వసూలు చేస్తున్న లేబర్ రూమ్ సిబ్బంది నిరాశ నిస్పృహాలకు లోనవుతున్న ఎవరికి చెప్పుకొని పేద ప్రజలు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చూడకుండా ఎక్కడ ఏంటివి డ్యూటీ చేస్తున్నావా లేనా? కాదు, ఓపి ఎందుకు చింపినావు నువ్వు? ఓపి ఎందుకు చింపినావు నువ్వు? ఓపీలు ఎందుకు చింపుతావు? ఓపీ ఎందుకు చింపుతున్నారు మీరు? కాదమ్మా, ఓపీ ఎందుకు చింపుతారు? ఎందుకు ఆపుతారు? మీరు చేసే నిర్లక్ష్యానికి మేము మా టీ నూది
ఉండండి తీసుకునండి, వాళ్ళు కూడా వీడియో తీసుకున్నాను. పొద్దున 11 గంటలకు వస్తే ఇంతవరకు ఆమె పేషెంట్ కి క్యాత్ పెట్టకపోతుంది, సెలిన్ బాటిల్ పెట్టకపోతుంది, ఫుడ్ తినిపించకపోతుంది. నెల నిన్న మంచినట్ట బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది? గాడిద గుడ్డు ఇచ్చిందంటూ హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో గాడిద గుడ్డు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు కర్నూలు నగరంలోని ఆర్ఎంకే ప్లాజా నారాయణ జూనియర్ కళాశాల నందు ఐద్వా జిల్లా కోశాధికారి పిఎస్ సుజాత అధ్యక్షతన మహిళలు మైనర్ బాలికలపై అత్యాచారాలను హత్యలను నివారిద్దాం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల, కళాశాల వైస్ ప్రిన్సిపల్ రేవతి మాట్లాడుతూ 1938లో మద్రాస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ గైనకాలజీ పూర్తయిన తర్వాత 1940లో సింగపూర్ వెళ్లి అక్కడ భారతీయ నిర్వేదల వాడలో వైద్యశాల స్థాపించి స్థానికంగా ఉన్న భారతీయ కార్మికులకు సేవలు అందించారు. కెప్టెన్ లక్ష్మి సహగల్తో స్ఫూర్తితో పోరాడి నేటి సమాజంలో మహిళలపై మైనర్ బాలికలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడుల, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పసిపిల్లలు, స్కూల్ పిల్లలు ఇలా వయసుతో సంబంధం లేకుండా రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా అమలు చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నామని ఆరోపించారు. డ్రగ్స్, అశ్లీలత విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల ఇలాంటి అఘాయిత్యాలకు కారణమవుతున్నామని తెలిపారు. ప్రభుత్వం యంత్రాంగం డ్రగ్స్, అశ్లీలతపై ఉక్కుపాదం మోపి హత్యలు, అత్యాచారాల నుంచి మహిళలు కాపాడాలని డిమాండ్ చేశారు. లక్ష్మీ సెగల్ బతికి ఉన్నంత వరకు తన జీవితాన్ని పోరాటాలకు, సేవ చేయడానికి ఉపయోగించారని, ఆమె స్ఫూర్తితో మనమందరం ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని వైఎస్ జగన్ నేడు ఢిల్లీలో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే జగన్ కు మద్దతుగా ఇండియా కూటమిలో ఉన్న సమాజ్వాదీ పార్టీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వైసీపీ శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు. దీంతో జగన్ అనుకున్న వ్యూహం ఫలించిందని విశ్లేషకులు చెబుతున్నారు. For creating this awareness, because Delhi usually is always disconnected to what's happening in the states, where democracy is being threatened, where constitution is being undermined, and where political violence takes precedence over political differences. Governments keep coming and going, सरकारें आएंगी जाएंगी, पर इस तरीके का राजनीतिक हिंसा कहीं भी किसी तरीके से सही नहीं है और हम सब इसकी कड़ी निंदा करते हैं. और जगन जी, हम आपको ये एश्योरेंस देते हैं, जहां जहां संविधान खतरे में आएगा, जहां जहां प्रजातंत्र खतरे में आएगा, इंडिया अलायंस के सारे पॉलिटिकल पार्टीज आपके साथ कंधे से कंधा मिलाकर ये लड़ाई लड़ेंगी. ये लड़ाई सिर्फ आंध्र प्रदेश की नहीं है, ये लड़ाई सिर्फ आपके पॉलिटिकल वर्कर्स की नहीं है. कहीं भी इस तरीके की हिंसा हो, ये किसी भी देशवासी को कबूल नहीं है. हम सब आपके साथ हैं, आप ये लड़ाई लड़ते रहें और हम ये उम्मीद करते हैं कि जल्द से जल्द, like Ram Gopal ji said, that the governor of Andhra Pradesh will take note, and hopefully the Supreme Court will take suo moto cognizance of the kind of violence that we are facing in Andhra Pradesh. We stand firmly with the people of Andhra Pradesh, and we will also continue to fight for the voice of Andhra Pradesh. Thank you so much. Jai Hind. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పాల్గొనేందుకు నందినగర్ నివాసం నుండి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు ఇవ్వాలి. అప్పుల భారం మోయలేమంటున్న లబ్ధిదారులు. నాటి నేటి ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 25,000 నుంచి ₹1,00,000 దాకా సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు పేద మధ్యతరగతి కుటుంబీకుల బ్యాంకులో డబ్బు కట్టారు. అప్పులు చేసి కట్టిన డబ్బుకు అప్పుల భారం పెరుగుతుందేమో కానీ సొంత ఇంటి కల నెరవేరదని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో మేనేజర్ చిన్నరాముడుకు తక్షణమే టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు తాళాలు అందజేయాలని, లేని పక్షంలో దశల వారీగా ఆందోళన చేస్తామని నగర అధ్యక్షురాలు మీసాల సుమలత చెప్పారు. నేటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనలో టిడ్కో ఇళ్ల కోసం 25,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు దాకా బ్యాంకులలో జమ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పేదవాడి సొంత ఇంటి కల నెరవేరడం లేదు. నాటి నేటి టీడీపీ ప్రభుత్వం పేదవాడిపై పెరుగుతున్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు తక్షణమే టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు తాళాలు ఇచ్చి గృహప్రవేశాలు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లికి స్వాగతం పలికిన చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు. శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-2025 వార్షిక సంవత్సరం బడ్జెట్ పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు మరి కాసేపట్లో బడ్జెట్ ప్రజెంటేషన్. ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో 4 వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటళ్లు నడుపుతున్నారు. ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదించడంలో పడి విలేకరుల వృత్తులను ఎంచుకుని దాని ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులైన మంగళ వెంకటమ్మ దుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తుంది. ఆమె ఒక పథకం ప్రకారం ఇందిరమ్మ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్కి వెళ్ళింది. ఆ దుకాణ యజమాని ఎక్కడా అని అడిగి హోటల్లో అన్ని పరిశీలించి తన ఫుడ్ సేఫ్టీ అధికారిని హోటల్ ఏవి సరిగా లేవని ఆ హోటల్ యజమాని అప్పలనాయుడు బెదిరించింది. కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ను ఎలా నడుపుతున్నారని దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించి దీనికి భయపడిన అప్పలనాయుడు వెంటనే లైసెన్స్ తీసుకుంటానని ఇక నుంచి నిబంధనలు పాటిస్తానని చెప్పాడు. అప్పటికీ యజమానికి మాటలు వినకుండా మరొక వ్యక్తికి ఫోన్ చేసింది. 10,000 ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చి యజమాని సీసీ కెమెరాల దగ్గర తీసుకువెళ్లి డబ్బులు ఇస్తానని చెప్పి ఈ విషయాన్ని అందరినీ అడగగా వాళ్ళు నకిలీ అని అధికారులు తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఆన్లైన్ ద్వారా తెలియజేయడంతో వేలూరు పోలీస్ స్టేషన్ వచ్చేసి దర్యాప్తు చేసి ప్రధాన నిందితురాలు అయిన వెంకట దుర్గాదేవి సహకరించి బుక్కూరు దేవప్రసాద్, అగ్గాల ఉమామహేశ్వరి, పులిగ రాంబాబులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్స్, 2 ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసు ఛేదించిన ఎస్ఐ రాజారెడ్డిని ఆయన అభినందించారు. ఎవరైనా అధికారులు అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అక్కడ నుంచి నేను ఆఫీసర్ అని చెప్పి మాట్లాడడం ఈ విధంగా చేయడం జరిగింది. అందులో అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా అతను దేవిప్రసాద్ అని చెప్పి న్యూస్ ఛానల్ కెమెరామెన్, సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్. అతను ఫీల్డ్ లో లేదు. ఈయన వెళ్ళి దుర్గా వెళ్ళి మా ఆఫీసర్ తోటి మాట్లాడండి అని చెప్పి ఫోన్ చేస్తే
అతను మాట్లాడతాడు. ఏమండి వాళ్ళ దగ్గర నుంచి మేము మనీని సీజ్ చేయలేదు. అవన్నీ కొన్ని చూస్తాం, మొత్తం తదుపరి దర్యాప్తులో అలాంటివి ఏమైనా ఉంటుంది మనము సీజ్ చేయడం. ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఐడి కార్డ్స్ ప్లస్ మనం 2 మోటార్ సైకిళ్ళు, వాటికి నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్ళు మాత్రం సీజ్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ అలా నేను ఇచ్చే పోలీసు వారు సలహా ఎవరైనా కానీ ఎవరంటే మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి, ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి, లేదా మేము ఏసీబీ, సిఐడి, సిబిఐ అని ఎట్లా అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు రెస్పెక్ట్ చేసుకోండి. ఏమైనా లేకపోతే ఇమ్మీడియట్ గా మా పోలీసులకు ఉంటారు, పోలీస్ స్టేషన్ లో మాకు సమాచారం ఇవ్వండి. అంతేగాని మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను ఇక్కడ హోటల్ వాళ్ళు అయితేనే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మోసాలకు మీరు గురి కావద్దని చెప్పి మామని. అలాంటివి ఏమైనా అనుమానం వస్తే ఇమ్మీడియట్ మాకు సమాచారం ఇచ్చండి దగ్గరలో ఉన్న పోలీసులు. లేకపోతే మీకు తెలుసు కదా 100 ఉంది, 122 ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్, వాటికి మీరు చెప్పి సమాచారం అందించారు. డిస్ప్లే చేయగలరు, తర్వాత మీరు చేసుకోండి. ఇప్పుడు మేము పాలకుర్తి మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కు పాల్పడుతున్న షాపులను తనిఖీలు చేసి రీఫిల్లింగ్ మిషన్ ను సీజ్ చేసిన సివిల్ సప్లై అధికారి దేవానాయక్. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ సివిల్ సప్లై అధికారి మాట్లాడుతూ రిలీఫింగ్ ఎలాంటి అనుమతులు లేవని, చట్టరీత్యా నేరమని, జనవాసాలు చేయకూడదని కేసు నమోదు చేస్తామని మరియు వ్యాపారస్తులు కమర్షియల్ సిలిండర్ను ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్ వాడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తెలిపారు. మన దిలీప్ ఫోటోగ్రాఫర్ దిలీప్ ఇస్తాడు అన్న. ఓకే. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ సంఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని సిఐ కృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎస్ఎస్ఎన్ కాలేజీ నందు ఈ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో ఎన్సిసి విద్యార్థులైనటువంటి సి సర్టిఫికేట్కు సంబంధించినటువంటి పిల్లలు, బి సర్టిఫికేట్కి సంబంధించిన విద్యార్థులు కొంతమందిని ర్యాగింగ్ పేరుతోటి కాలేజీ హాస్టల్ రూమ్లో కొట్టడం జరిగింది. గతంలో వాళ్ళు కొట్టేటప్పుడు ఆ వీడియోని కూడా తీసుకోవడం జరిగింది. ఆ వీడియోని ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దాని మీద మేము విచారణ చేపట్టి ఎవరైతే ఈ యొక్క దారుణానికి పాల్పడి పిల్లల్ని కొట్టారో వాళ్ళ కంప్లైంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర తీసుకొని విచారణ చేపట్టి వాళ్ళందరి మీద చర్య తీసుకుంటారని తెలియపరచడం జరుగుతుంది. తాడపల్లిగూడెం నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంనోతు లీలలో దిగి వినూత్నంగా నిరసన చేశారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తలొక్కే పరిస్థితి సిపిఎం గుడిసెవాసులకు లేదని సిపిఎం జిల్లా నాయకులు మందం మల్లేశం అన్నారు. హన్మకొండలోని గ్రేటర్ కార్పొరేషన్ 2వ డివిజన్లో భగత్ సింగ్ నగర్ వ్యవస్థాపక అధ్యక్షులు సిపిఎం జిల్లా నాయకులు మంద మల్లేశం బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ డివిజన్ భగత్ సింగ్ నగర్ ప్రజలు తన వల్ల ఇబ్బంది పడుతున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు అసత్య ఆరోపణలు చేస్తున్న మాదాసి అజయ్ భాస్కర్, జనగామ కృష్ణ, కందికొండ రవి మా కాలనీ వాసులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లో అభివృద్ధి కోసం ఎలాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయలేదు. భగత్ సింగ్ నగర్ కాలనీలోని గత 12 సంవత్సరాలు అందరూ కలిసి కట్టుగా ఐక్యమత్యంగా ఉంటున్నారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ భూ కబ్జాదారుల నుండి కాలనీ రక్షిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నామని తెలిపారు. మద్యం మత్తులో కాంగ్రెస్ శ్రేణులు మహిళల పట్ల అసభ్య ప్రవర్తన చేస్తున్న సందర్భంలో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టినట్లు తెలిపారు. కాలనీ ప్రజల అభిష్టం సహకారంతో బొడ్రాయి అంబేద్కర్ కమిటీ పోచమ్మ గుడి కట్టుకున్నామని తెలిపారు. మేము కాలనీ వాసుల సహకారంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం బేస్మెంట్ వరకు నిర్మిస్తే
కాంగ్రెస్ శ్రేణులు రూమ్ కట్టడం సరికాదని వాటర్ ప్లాంట్ ముసుగులో బిజినెస్ చేసుకోవడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేరుతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వేసుకున్న గుడిసెవాసుల జోలుకి వస్తే సహించబోమని అన్నారు. ఒక 10 మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వారి ద్వారా నా మీద అవినీతి చేస్తానని లేదా ప్లాట్లు ప్రజలను ఇబ్బంది పెట్టి అదనంగా నేను తీసుకున్నానని, ఇక్కడ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేస్తా అంటే నేను అడ్డుకుంటున్నాను, ఇట్లా అనేక రూపాల్లో ఆరోపణ చేస్తాను. ఈ ఆరోపణలు కొత్త ఏం కాదు. నాకు ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన చరిత్ర నాది. ఈ 10 సంవత్సరాల కాలంలో అజయ్ అంటోడు ఎక్కడున్నాడు, కుమార్ అంటోడు ఎక్కడున్నాడు, భాస్కర్ అంటోడు ఎక్కడున్నాడు, కందికొండ రవి అంటోడు ఎక్కడున్నాడు, కృష్ణ అంటోడు ఎక్కడున్నాడు? ఇవాళ ఎందుకు ఆరోపణ చేస్తాను? మా గుడిసెవాసులను వాళ్ళని చేరదీసి వాళ్ళకి తాగబోయించి ఇక్కడ ప్రజలు పనిలో వేస్తున్న క్రమంలో పోచమ్మ గుడి కాడ అడ్డా వేసి వచ్చిపోయే వాళ్ళను బనాయించుకుంటూ కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినట్టుగా మీరందరూ కాలనీ ప్రజలందరూ వినాలని భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు? మా గుడిసెవాసులందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నా, అభివృద్ధి చేస్తానంటే సహకరించిన దాంట్లో నేను మొట్టమొదటి వ్యక్తి. ఎందుకంటే ఇవాళ ఈ 12 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ నుండి అభివృద్ధి చేస్తానంటే బీఆర్ఎస్ పార్టీకి పోయినాం. పొరపాటు కావచ్చు. దానికి ఎందుకు? అభివృద్ధి జరగాలి, పేదలకు పట్టాలు ఇస్తా అన్నారు. ఆ రోజున ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తానంటే పోయినాం. అది ఆచరణలో సాధ్యం కాలే. కాబట్టి నా మాతృ సంస్థ ఏదైతుందో మేము గుడిసెవాసులు అందరం నాతో పాటుగా సిపిఎం పార్టీకి వెళ్ళినాం. సిపిఎం పార్టీ పోయిన తర్వాత కావాలని ఉద్దేశపూర్వకంగా నా పైన మాదర్శి అజయ్ అంటే ఆయన, భాస్కర్ అంటే ఆయన, కుమార్ అంటే ఆయన ఇదే ఆఫీసులో దాడి చేసిండ్రు. ఇక్కడ ప్రజలందరూ గుడిసెవాసులు అందరూ తెలుసు. వీళ్ళ మీద దాదాపు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఒక 10 కేసులు దాకా ఉన్నాయి. మరి ఎవరు భయభ్రాంతికి గురి చేస్తున్నారు? ఎవరు మహిళల పట్ల భయభ్రాంతికి గురి చేస్తున్నారు? వాటర్ ప్లాంట్ సంబంధించింది మేము పేద ప్రజలందరం స్వచ్ఛంద సంస్థకు ఆశ్రమించి మాకు నీళ్లు కావాలని మేమందరం దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక 2 రూమ్ల మందం మీరు కట్టుకుంటే మేము ఇస్తామని శాంక్షన్ చేస్తామని బాల వికాస స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చెప్తే మేము పేదోళ్ళందరం ఇంటికి ఇంత చందా వసూలు చేసుకొని 2 రూమ్లు బెడ్ పోసుకున్నాం. 55,000 రూపాయలు స్వచ్ఛంద సంస్థకు కడతాం. మరి 10 మందికి ఇన్ని సంవత్సరాల కాంచి ఈ కాలనీ అభివృద్ధిలో భాగంగా ఏ రోజు సహకరించని జంగం కృష్ణ కానీ, కందికొండ రవి కానీ, సోని కానీ, కాంత కానీ ఇట్లాంటి వ్యక్తులు ఏ రోజు రాలే అభివృద్ధిలో భాగంగా. మరి పోచమ్మ గుడి పెట్టుకున్నాం, దానికో 12,50,000 అయినాయి. బొడ్రాయి పెట్టుకున్నాం, 13,50,000 అయినాయి. అంబేద్కర్ కమిటీ హాలు కట్టుకున్నాం, దానికి 7,50,000 అయినాయి. మరి 1 రూపాయి అయ్యని వాళ్ళు హఠాత్తుగా మా గుడిసెవాసుల మీద ప్రేమ ఉన్నట్టుగా 2 రూములు గోడలు లేపినంత మాత్రాన మేము వాటర్ ప్లాంట్ పెట్టుకుంటా అంటే మందమలేశం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని మావోయిస్టులు వారి సిద్ధాంతాలను వదిలిపెట్టి పోలీసుల ముందు లొంగిపోయి జనజీవన శ్రమంతులు కలవాలని భద్రాచలం ఏసీపీ అంకిత్ కుమార్ సంగ్వార్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా పారిపోతుండగా మావోయిస్టు మిలిషియా డిప్యూటీ కమాండర్ను అరెస్ట్ చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ తెలిపారు. ఇతను ఈ నెల 28 తేదీ నుండి ఆగస్టు 3 తేదీ వరకు జరగనున్న మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా పోలీసులను హతమార్చడానికి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి పేలుడు సామాగ్రిని మావోయిస్టులకు చేరవేసేందుకు తీసుకువెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక ఆదివాసులను దౌర్జన్యంగా తీసుకువెళ్లి మావోయిస్టులు కలుపుకుంటున్నారని అన్నారు. మావోయిస్టులంతా నీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కానీ ఉన్నతాధికారుల సమక్షంలో కానీ లొంగిపోవాలని అన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సహాయకాలు అందిస్తామని తెలిపారు.
మరో బిల్డెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.